హాయ్ ఫ్రెండ్స్, జూబ్లీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి కింద మీద మీద పైన పడుతున్నాడు. అయినా ఆడ రారు, జనం చైతన్యమయ్యారు. మనం ఏడ తప్పు చేసినాం కాంగ్రెస్ పార్టీకి వేసి అని జనాలు చైతన్యమయ్యారు. అన్ని జిల్లాలలో వచ్చి ఆడ ప్రచారం చేస్తున్నారు. జూబ్లీ ఎలక్షన్లో అన్ని జిల్లాలలో వచ్చి ఆడ కాంగ్రెస్కి వేయవద్దు. ఓ పక్క నిరుద్యోగస్తులు ఆ పిల్లలు వేసిర్రు నామినేషన్, ఓ పక్క ఊరోళ్ళు మొత్తం అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్కి వేయవద్దని ప్రచారం చేస్తుర్రు. ఇంత అయినాగా ఏడంగా గెలుతావే రేవంత్ రెడ్డి సార్ అన్నా, రేవంత్ రెడ్డి అన్నా అనగానే పలుకుతావి. ఇప్పుడు ఏముంది, అప్పుడు రేవంత్ రెడ్డి వస్తుండే చాలు 3 రంగుల జెండా వాటి సింగమవలే వచ్చిండు మన రేవంత్ రెడ్డి అన్న. ఆ పాట ఊపింది. అప్పుడు నువ్వు కేసీఆర్ తిట్టేది, అవన్నీ జనాలు యాక్సెప్ట్ చేసిరు. కానీ ఇప్పుడు నువ్వు జూబ్లీ ఎలక్షన్లో ఎన్ని మాట రోడ్ షో చేయి, జనాలు నమ్మరన్నా. అన్నా రేవంత్ రెడ్డి అన్న నమ్మరు. ఎందుకంటే నీ పనితనం మొత్తం తెలిసిపోయింది. మన వైఎస్ రాజశేఖర రెడ్డికి చేస్తామనుకున్నాం, కానీ నీ మీద కాంగ్రెస్ అధిష్టానమే కోపం అవుతుంది. ఎప్పుడు తీయాలో ఎప్పుడు ఉంచాలో అన్నట్టుంది. ఎనీవే, ఏదైనా కానీ జూబ్లీ ప్రజలు బాగా తెలివైన వాళ్ళే, వాళ్ళన్నీ చూసే వేస్తారు. 4 లక్షల ఓట్లు ఉన్నాయి ఆడ జూబ్లీ ఎలక్షన్లో. 4 కోట్ల మంది చూస్తున్నారు. మా చుట్టూ అయితే ఇక రోజు అదే జూబ్లీ ఎప్పుడైపోద్దా నాయన ఈ జూబ్లీ ఎలక్షన్లు అన్నట్టుంది. 4 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ సారా వీళ్ళ పనితనం రేపు 11వ తారీఖు తెలుస్తుంది. ఇక 3 రోజులే ఉంది, 4 రోజులే ఉంది. బాయ్ 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 బదిరన్న అన్నట్టు బాయ్ బాయ్ రేవంత్ రెడ్డి సార్. మా రేవంత్ రెడ్డి మేము కాంగ్రెస్ వాళ్ళమే, కానీ ఇక జనాలు మొత్తం మమ్మల్ని తిడుతూ ఉన్నారు. ఊళ్ళలో పోయి ఎంత మోటివేషన్ చేసినాం కాంగ్రెస్కి వేయాలని. ఏదిరా నీ 2000 పింఛను, ఏదిరా నీ 500 సిలిండరు, ఏదిరా మహిళలకు 2500 వస్తుంది అన్నావు, ఏదిరా 14,000 కేసీఆర్ ఇస్తుంటే 15,000 ఇస్తున్నాడు, ఏదిరా అని అంటున్నారు. నన్ను ఫోన్ చేసి తిడుతుర్రు, ఏడ్రా నీ కాంగ్రెస్ నీ రేవంత్ రెడ్డి అని. ఎందుకంటే నేను చాలా పోరాటం చేసిన ఊళ్ళల్లో పోయి, అమ్మ పెదనాయన బావా కాంగ్రెస్కి వేయాలి ఈసారి. ఈ 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేయలేని ప్రచారం చేసినావు. అసలు మొగధీరే ఆయన కేసీఆర్. 10 ఏళ్ళు ఏం చేయలే, అంత చేసినా కానీ రాష్ట్రం అంతా తెలంగాణ మొత్తం అభివృద్ధిలో ఫస్ట్ నెంబర్ 1 అవార్డు వచ్చిందంట మనకు. 18 సార్లు అవార్డు వచ్చిందంట, నెంబర్ 1 తెలంగాణ అని. 18 సార్లు అవార్డులు వచ్చిందంట. చూడండి, మామూలు అట కాదు. మా సుంటోలో ఏం చేసినాం అంటే ఊళ్ళల్లో కాంగ్రెస్కి వేయాలి అని టీఆర్ఎస్ ఓడదెంగాలని చెప్పినాం. కానీ గొప్పోలే. ఇప్పుడు తెలుస్తుంది కేసీఆర్ సార్ పనితనం. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్ అనొద్దు, కానీ ఇక జై కేసీఆర్ అనాల్సిందే. ఏ ముఖ్యమంత్రి చేసినా కానీ నెంబర్ 1 ముఖ్యమంత్రి అనాల్సిందే, అని తీరాల్సిందే, అంతే. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్ సార్.